హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. మహాశివరాత్రి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు కదండి. కానీ కొంతమందికి మధ్యాహ్నం లేదంటే సాయంత్రం అయ్యేసరికి నీరసంగా అయిపోతుంది. అలాంటప్పుడు మహాశివరాత్రి ఉపవాసం రోజు కూడా తినగలిగే 4 రకాల వంటకాలు ఈరోజు నేను మీకు చూపిస్తానండి. అందులో మొదటిది చిలగడ దుంపలు. వీటిని స్వీట్ పొటాటో అని కూడా అంటారు. వీటిని బాగా కడిగి కుక్కర్లో వేసుకొని 2 విజిల్లు పెట్టుకోవాలి. రెండు విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే చూడండి బాగా ఉడికిపోయింది. ఇవి కాస్త చల్లారాక తొక్కంతా తీసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని చిలగడ దుంపలను తొక్క తీసేసి ప్లేట్లోకి వేసుకొని జాగరీ పౌడర్తో సర్వ్ చేసుకోవాలి. ఇది తింటే ఉపవాసం రోజు చాలా హెల్తీగా ఉంటుందండి. ఇప్పుడు రెండవది సగ్గుబియ్యం పాయసం. దానికోసం సగ్గుబియ్యాన్ని 1 గంట ముందు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని గ్లాసుడు నీళ్లు పోసి కొద్దిసేపు వేడి చేసుకోవాలి. నీళ్లు కాస్త వేడయ్యాక నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులోనే 1 కప్పు పాలు పోసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇది 1 గంట ముందు నానబెట్టుకున్నాం కదండి, అందువల్ల తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు 2 టీ స్పూన్ల జాగరీ పౌడర్ వేసుకోవాలి. ఈ జాగరీ పౌడర్ ఈ పాయసంలో మొత్తం కరిగిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి సగ్గుబియ్యం పాయసం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, సగ్గుబియ్యం పాయసం రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. ఇప్పుడు మూడవది సగ్గుబియ్యం కిచిడి. దీనికోసం సగ్గుబియ్యాన్ని కొన్ని నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. వేరుశనగ పప్పుని నూనె లేకుండా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పును మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న వేరుశనగ పప్పు పొడిని నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో 3 టీ స్పూన్లు వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇది ఉపవాసం కోసం చేస్తున్నాం కదండి, అందువల్ల ఇందులో తాలింపు గింజలు ఏమీ తీసుకోవట్లేదు. ఇప్పుడు వేరుశనగ పప్పు పొడి వేసుకున్న ఈ సగ్గు బియ్యాన్ని ఈ నేతిలో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉప్పు కాకుండా ఉపవాసం కోసం సైంధవ లవణం వేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నాలుగవది రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టుకున్న వేరుశనగ పప్పు, లేదంటే 5 నుండి 6 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 నుండి 3 టీ స్పూన్ల వరకు హనీ వేసుకోవాలి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్.